Hi, hello guys, welcome back to my channel ChakradharBezawada. Ela unnaru, hope everyone is doing good. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఊరైతే వెళ్ళాను. ఊరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసాను. నేను వెళ్ళింది 2 days కి మాత్రమే. నేను ఫ్రైడే నైట్ ఎక్కాను అనమాట. అండ్ ఇవాళ అయితే మండే. సో నిన్న నైట్ మళ్ళీ ట్రైన్ ఎక్కి సో మార్నింగ్ అయితే వచ్చేసాను. ఇది ఒక షార్ట్ ట్రిప్ మాత్రమే. యూట్యూబ్ లో నేను వ్లాగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇదే నా షార్టెస్ట్ వ్లాగ్ అవుతుంది. ఊరు వెళ్ళేటప్పుడు నేను లాంగ్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. అది ఏంటనేది మొత్తం ఈ వీడియోలో అయితే తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ ఈ వీడియో అయితే చూసేయండి. నేను ఫ్రైడే వెళ్ళాను కదా, సో ఊరు వెళ్ళిన తర్వాత ఏమైంది అంతా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఇంకొకటి మీకు చూపించాల్సి ఉంది, అదైతే చూపించేస్తాను. సో గైస్, ఇంకా ఇప్పుడైతే స్టేషన్కి వచ్చాను, దువ్వాడ స్టేషన్కి. అండ్ ఇదిగోండి అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. ఏదైనా పబ్లిక్ లో కొద్దిగా వ్లాగ్ చేయాలంటే ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు 10:45 ఎక్కుతాను. మార్నింగ్ అయితే 8:30కి దిగుతాను. మార్నింగ్ అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇక్కడికి వచ్చేసాము మచిలీపట్నము. దిగిన తర్వాత డైరెక్ట్ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది అనమాట. అది డైరెక్ట్ మా తాతయ్య దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాను. సో గైస్, యాక్చువల్ గా ఎందుకు వచ్చామంటే తాతయ్యకి చిన్న ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్ గా. సో తాతయ్యని పలకరించుదామని చెప్పి వచ్చాను. నేను కూడా చాలా రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. 1 month అవుతుందా తాతయ్య? 40 days అవుతుంది. తాతయ్య కాళ్ళు ఫ్రాక్చర్ అయిందనమాట. అంటే అమ్మమ్మ పువ్వులు కోయమంటే పైన గోడ మీద నుండి చిన్న జంప్ చేశారు. సో అందుకనే కాలు అయితే ఫ్రాక్చర్ అయింది. ఇది కొద్ది ఒక 1 month అయితే ఆ కట్టు ఇంకా ఉంచాలంట. ఆ కట్టు తీసిన తర్వాత ఇంకా నార్మల్ అయిపోద్ది. సో జస్ట్ నేను ఇంకా ఇవాళ ఉంటాను, రేపు కూడా ఉండి ఇంక రేపు నైట్ అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతాను. మెయిన్గా ఈ ట్రిప్కి వచ్చింది తాతయ్య కోసం. సో గైస్, ఊరు వచ్చిన తర్వాత యాక్చువల్గా కొన్ని పనులు అయితే చూసుకున్నాను. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అందరినీ కలిసాము, బాగా ఎంజాయ్ చేసాము, ఫన్ కూడా చేసాము. కానీ అదంతా నేనైతే రికార్డ్ చేయలేకపోయాను. నేను మెయిన్గా వ్లాగ్ ఎందుకు చేద్దాం అనుకున్నానంటే తాతయ్యని చూపించవచ్చు. అండ్ ఇంకా బందర్లో మోస్ట్ ఫేమస్ అనమాట బాదం మిల్క్, అదొకటి చూపిద్దాం అనుకున్నాను. అక్కడికి కూడా వెళ్ళాను కానీ అక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారనమాట. సో అందువల్ల వ్లాగ్ కూడా తీయలేకపోయాను. ఈ వ్లాగ్ అయితే చాలా చిన్నగా పెడతాను. ఇక్కడతో వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. రేపు ఉండి ఇంక రేపు నైట్ అయితే నేను ఇంకా బయలుదేరిపోతాను ఇంటికి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. కలర్ ఫోటో సినిమా చూసుంటే కనుక మీకు అర్థం అవుతుంది. అది బందర్ బీచ్లోనే తీశారు. అండ్ దానికి కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు టైం కుదరక చాలా వరకు అన్నీ స్కిప్ చేస్తాను. ఎందుకంటే నేను ఉండేది ఓన్లీ 2 days కాబట్టి సో ఎక్కువ ఇంట్లోనే టైం స్పెండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. చుట్టాలు అందరూ వచ్చారు కాబట్టి సో వాళ్ళతోనే టైం స్పెండ్ చేసి ఇంకా రేపైతే బయలుదేరిపోతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూసాక గుర్తొచ్చింది. ఇది కూడా చూడండి. ఈ టీవీఎస్ మీద మేము చిన్నప్పుడు బాగా తిరిగేవాళ్ళం. అంటే డ్రైవ్ చేసుకుంటూ నేను మా అన్నయ్య. మంచి మెమరీస్ అయితే ఉన్నాయి మాకు. రీసెంట్గా నేను ఊరు వెళ్ళక ముందు ఒక ఆర్డర్ అయితే చేశాను అనమాట. అది నిన్న వచ్చింది సండే. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది IQ Z6 లైట్ అనమాట, 5G మొబైల్. డాడీ శాంసంగ్ ఫోన్ పాడైంది, సో అందుకనే తీసుకున్నాను. ఇది రిలీజ్ అయ్యి కూడా జస్ట్ ఒక 3 months అవుతుంది. సో అందుకనే కొద్దిగా ఫీచర్స్ అవి నచ్చాయి. సో అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో.
సో ఫోన్ అయితే అన్బాక్స్ చేశాను. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఆన్ చేసి దీన్ని మొత్తం సెటప్ చేసిన తర్వాత అయితే నేను కొద్దిగా అర్థమవుతుంది దీని గురించి. సో ఇంక ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.